ఆ నామినేషన్ పాయింట్స్ ఏంటి? సుమనన్న, ఫ్లోరా, రాము అసలు పిచ్చోడి చేతికి రాయిస్తే కొట్టినట్టు అసలు ఏం నామినేషన్ పాయింట్స్ ఏం పెట్టారు వాళ్ళసలు. సో, మాస్ మ్యాన్‌కి నామినేట్ చేస్తదేంటి ఫ్లోరా గారు. ఫ్లోరా గారికి మాస్ మ్యాన్ ఎంతో సపోర్టివ్‌గా చేశాడు. ఈవిడ చాలా పాజిటివ్ సోలు, అసలు ప్యూర్ సోల్ అని చెప్పేసి ఎంతో హెల్ప్ చేస్తున్నాడు. సో, ఏదో హెల్ప్ చేసింటే అతన్ని పోయి నామినేట్ చేసింది ఫ్లోరా గారు. హ్మ్. ఈ సుమనన్న అయితే పోయి రీతూ గారిని నామినేట్ చేశారు. రీతూ గారిని నామినేట్ చేసిన పాయింట్ ఎలా చెప్పాడంటే అసలు కామెడీ, కామెడీ, కామెడీ మామూలు కామెడీ కాదసలు. సో, ఎక్కడో ఉన్న గుడ్డు టాపిక్ తీసుకొని వచ్చి చెప్పడం. మళ్ళీ మీరు ఇక్కడ పాయింట్ అక్కడ, అక్కడ పాయింట్ ఇక్కడ చెప్తున్నారని చెప్పేసి ఏదో వేక్ పాయింట్స్ చెప్పేయడము. అసలు అసలు ఏం బాలేదు ఆ పాయింట్స్. అసలు వరస్ట్ పాయింట్స్ అనిపించాయి అసలు. సో, ఈ రాము గారు కూడా మళ్ళీ రాము గారికి మాస్ మ్యాన్ ఎంతో సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసి మంచి మంచి పాయింట్స్ చెప్తుంటే ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నారు సంజన గారి విషయంలో. మళ్ళీ మాస్ మ్యాన్ తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది అసలు ఏంటో వాళ్ళు అసలు స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. సో, పాయింట్స్ ప్రాపర్గా పెట్టాడని అని అనుకుంటున్నారు కానీ రాము పెట్టిన పాయింట్స్ సంజన గారి విషయంలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళ విషయంలో అసలు మాస్ మ్యాన్ విషయంలో అసలు ఈ పాయింట్స్ అసలు వరస్ట్గా ఉన్నాయి పాయింట్స్. సో, మాస్ మ్యాన్కి నామినేట్ చేయాలంటే ఈ భరణి గారో లేకపోతే ఈ ఇమ్మానిలో లేకపోతే తనుజ గారు నామినేట్ చేసి ఒక విధం ఉంటుంది. వీళ్ళు ఇంత సపోర్టివ్గా చేస్తున్నప్పుడు వాళ్ళకి పోయి నామినేట్ చేసి అసలు ఏమీ వ్యాలిడీ అసలు ఏ గేమ్ ఎట్టబోతుందో అర్థం కాదు. సో, అలా ఉన్నాయి వాళ్ళ నామినేషన్ పాయింట్స్. సో, సుమనన్ గారిది అయితే మరీ ఘోరంగా ఉంది అసలు నామినేషన్ పాయింట్స్ అసలు వరస్ట్ అనిపించింది. సో, ఏంటంటే చిన్నపిల్లలకి గన్ ఇస్తే సో ఎట్లా కాలుస్తారో తెలియదు. నా చేతిలో గన్ ఉంది కాబట్టి అందరూ కాల్చేస్తానని చెప్పేసి సో అట్లుంది పరిస్థితి. అస్సలు వరస్ట్ ఉంది. ఇక నామినేషన్ పాయింట్స్ ప్రాపర్గా పెట్టింది ఎవరు అంటే శ్రీజ పెట్టారు. ఆ శ్రీజ పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది ఎవరంటే దివ్య గారు. దివ్య గారి పాయింట్స్ ఎలా ఉంటాయంటే చాలా చాలా క్లియర్గా డిఫెండ్ చేసుకుంది. ఆ వొకాబులరీ కానీ ఆవిడ మాట్లాడే విధానం కానీ ప్రాపర్గా తీసుకోవడం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడడం కానీ చాలా చాలా బాగా మాట్లాడింది దివ్య గారు చాలా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆవిడ మాటలు అయితే చాలా బాగా మాట్లాడతారు. అసలు ఎక్కడా కూడా అసలు జంకే పరిస్థితి కానీ అసలు మాటల్లో అట్లా తడబడ్డం కానీ ఏం లేదు. చాలా ఫ్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దివ్య గారు అట్లా మాట్లాడుతున్నారు. ఆవిడ ఈ సంజన గారు చెప్పిన పాయింట్స్కి కానీ శ్రీజ గారు చెప్పిన పాయింట్స్కి కానీ ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చారు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, సో నేను ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఆడుకుంటున్నారని చెప్తే నేనేమన్నా ఇది మీరంతా ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా అని చెప్పేసి చాలా చాలా ప్రాపర్గా క్లియర్గా పాయింట్స్ పెట్టింది. సో, ఈ సంజన గారు ఏదైతే నామినేట్ చేశారో ఆ నామినేషన్కి ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారు. సో, దివ్య గారు చాలా చాలా బాగా మాట్లాడారు. సో, ఈసారి ప్రాపర్గా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, కరెక్ట్ ఎంట్రీ బిగ్ బాస్ మామ కరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. కరెక్ట్ ఎంట్రీ తీసుకొచ్చారు దివ్య గారిని అని చెప్పేసి అనిపించింది. చాలా క్లియర్గా నామినేషన్స్లో చాలా క్లియర్గా చెప్పారు. ఆవిడకి ఏం ఆడుతున్నారో ఆడలో తెలియదు కానీ చాలా 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 క్లియర్గా బాగా మాట్లాడని అనిపించింది నాకు. సో, శ్రీజ కూడా ఈ మధ్య బాగా డిఫెండ్ చేసుకుంటుంది, బాగా మాట్లాడుతుంది కూడా. సో, ఎప్పుడైతే ప్రియ వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా క్లారిటీగా గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది. సో, పాయింట్స్ కూడా ప్రాపర్గా పెడుతుంది. చాలా మంచిగా అనిపించింది నాకు. సో, చాలా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అసలు పాయింట్స్ కూడా బాగా పెట్టింది శ్రీజ. దెబ్బకి లేడీస్ అందరూ నామినేషన్లోకి వెళ్ళిపోయారు. ఒక మాస్ మ్యాన్ మొత్తం అంతా లేడీస్ అంతా వెళ్ళిపోయారు. తనుజ తప్ప మొత్తం లేడీస్ అంతా నామినేషన్స్ ఉన్నారు. సో, జెంట్స్లో ఒకరు నామినేషన్కి వెళ్ళారు, అది హరీష్ గారు. సో, మొత్తం అందరినీ లేడీస్ని అందరినీ తీసుకొని పోయి నామినేషన్లో పెట్టేసుకున్నారు. సో, ఏంటో పిచ్చోడి చేతిలో రాయించుంటే మొత్తం అందరినీ తీసుకొని పోయి నామినేషన్లో పెట్టేశారు. సో, ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నారు, అసలు ఎలా నామినేట్ చేయాలి ఎవరికి తెలియదు, ఊరికి చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. సో, చాలా 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 అసలు కామెడీగా జరిగింది. ఆ గేమ్స్ అయితే ఆడారు కానీ సో స్ట్రాటజీస్ బాగా పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ గేమ్ ఆడాలి, అసలు ఏదో తాళ్ళు కట్టుకొని పోయేసేసి ఒక క్యూబ్ని తీసుకొచ్చేసి అక్కడ పెట్టాలా స్క్వేర్లో. సో, అది గేమ్ ఆడారు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసేసి రాముకి, సుమనన్నకి, ఫ్లోరా వీళ్ళ గేమ్కి ఎల్లో టీంకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు పొట్టిగా ఉన్నారు. దానికి తోడు చాలా ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఫ్లోరాకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, రాముకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. బట్ ఈ సుమనన్నకి లేకపోయినా కానీ అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే ఆయన పొట్టిగా ఉన్నారు కాబట్టి. సో, ఇది అడ్జస్ట్ అవుతుంది. సో, మిగతా హైట్గా ఉన్న బ్యాచ్ ఎవరికి కూడా అంతగా అది సపోర్ట్ చేయలేదని చెప్పుకోవాలి అది గేమ్లో. సో, డైస్ వేసేసి అది కంప్లీట్గా అది లక్క లేకపోతే ఏమో తెలీదు. అసలు ఆ నామినేషన్ లాజిక్ ఏదైతే ఉందో అసలు ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరెవరు నామినేట్ అవుతారో తెలీదు. సో,
సో అందుకని అలా పెట్టారనమాట. సో వాళ్ళకి నచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు పడితే వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అందుకని చెప్పేసి పెట్టారంటే ఒకరిని మాట్లాడుకొని, కొంతమందిని మాట్లాడుకొని మేము వీళ్ళనే నామినేట్ చేయాలి అని అనుకుంటే కుదరదనమాట. ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉందంటే, సో మేము వీళ్ళనే నామినేట్ చేయాలి, వీళ్ళనే నామినేట్ చేయాలని కొన్ని పాయింట్స్ పెట్టుకుంటే ఆ పాయింట్స్కి ఖచ్చితంగా వీళ్ళనే నామినేట్ చేయాలంటే నామినేట్ చేయాలన్నమాట. సో ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళే నామినేట్ చేయాలి, వీళ్ళే నామినేట్ చేయాలని కాకుండా సో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళిపోయారనమాట. సో వీళ్ళే నామినేట్ చేయాలి, వీళ్ళే నామినేట్ చేయాలి, గేమ్ ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే నామినేట్ చేసి, సో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దాని తర్వాత నామినేట్ అయిన తర్వాత ఎవరే నామినేట్ చేయాలి అన్నప్పుడు ఎవరు గేమ్ ఆడతారో గేమ్ ఆడి దాంట్లో గెలిచిన వాళ్ళు నామినేట్ చేయడం అనమాట. సో స్టార్టింగ్ స్ట్రాటజీలోనే అంటే ఇంతకుముందు బిగ్ బాస్ 8లో కంప్లీట్గా ఒక కత్తో సంథింగ్ ఏదో ఒక క్లాత్ ఇచ్చి ఆ క్లాత్ని పట్టుకుంటే ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళ నామినేట్ చేయడము. సో అలా విధంగా ఉన్నట్టే ఇది కూడా ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఇది డైస్ చేయడము. సో అంతకుముందు కూడా డైస్ కాన్సెప్ట్ వచ్చింది. సో డైస్ వచ్చేసి డిమాన్ పవన్ వేయడము. సో అందులో వస్తే అది జస్ట్ లూడో గేమ్ అన్నట్టు ఎవరికైతే నామినేట్ అని వస్తే వాళ్ళు నామినేట్ చేయాలి, లేదంటే ప్లే టు నామినేట్ అంటే ప్లే ఆడి దానిలో గెలిచిన తర్వాత నామినేట్ చేయడం అనమాట. సో కంప్లీట్గా ఒక అంతకుముందు అది ల్యాడర్ స్నేక్ గేమ్లో ఉంటుంది కదా, అలా ఉంది. దానికి గేమ్ అంతా కూడాను సో కంప్లీట్ డిఫరెంట్గా జరిగింది. సో ఎవరు ఎందుకు నామినేట్ చేసినా అస్సలు అర్థం కాలేదు నామినేషన్ పాయింట్లో. సో నామినేషన్స్లో ఈ ఫ్లోరా గారు అసలు డిఫెండ్ చేసుకోవడం లేదండి, అస్సలు డిఫెండ్ చేసుకోవట్లేదు. ఫ్లోరా గారు అది స్పోర్టివ్ గేమ్ తీసుకుంటున్నారా, అసలు ఆవిడ ఈసారి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవట్లేదు ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఆవిడ చెప్పే పాయింట్స్ కూడా అసలు ఎవరికి పాజిటివ్గా వెళ్తుందో తెలియదు. సో మాస్ మ్యాన్కి ఆపోజిట్కి వస్తుందా, లేకపోతే సంజనా గారు, ఆవిడకి ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఒక్కరు వచ్చేసి మాస్ మ్యాన్, ఇంకొకరు వచ్చేసి సంజనా గారు. సో ఈసారి సంజనా గారి వైపు నించున్నారు. సంజనా గారి వైపు నించొని మాస్ మ్యాన్ బ్యాట్ చేశారు. పాపం మాస్ మ్యాన్ ఎంతో హెల్ప్ చేస్తున్నాడు ఫ్లోరా గారికి. మరి ఫ్లోరా గారు వచ్చేసి మాస్ మ్యాన్ నామినేట్ చేయడం ఇది ఇంకా అసలు ఆవిడ ఖచ్చితంగా కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. సో ప్రాపర్ నెగిటివ్ అయిపోయింది. ఆడియన్స్లో ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవ్వలేదు, ఒపీనియన్ ఫామ్ అవ్వదు కూడా. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఫ్లోరా గారు అనుకుంటున్నాను. సో ఎందుకంటే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్, ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు స్ట్రాంగ్ కాకుండా లేదు, అందరికీ కొద్దిగా ఓవర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్లోరా గారు ఒకరు తప్ప మిగతా వాళ్ళకి అసలు ఛాన్సెస్ లేవు ఎలిమినేట్ అవ్వడానికి. ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా 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 ఉన్నాయి ఈసారి. సో ఈసారి మీరు ఎవరికి ఓటేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఈ భరణి గారు నామినేట్ చేశారు ఫ్లోరా గారిని. మీరు అసలు సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసిందని చెప్పేసి చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడ ఇమ్యూనిటీ యూజ్ చేసుకుంటుంది. ఇమ్యూనిటీ యూజ్ చేసుకొని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇమ్యూనిటీ యూజ్ చేయకపోతే ఇంకా ఆవిడ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. సో ఆవిడ ఎలిమినేట్ అవ్వకపోతే డెఫినెట్గా ఎలిమినేట్ అయ్యేది ఎవరో మీరు కామెంట్ చేయండి. నాకు ఈ సుమన్ గారు అంటున్నారు కదా, సుమన్ గారు గేమ్ ఆడుతున్నారు, పర్వాలేదు, బాగానే ఇంప్రూవ్ అయ్యారు. బట్ ఆయన నామినేషన్ పాయింట్స్ ఈరోజు అస్సలు బాగాలేదండి. సో రాము పాయింట్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి. రాము పాయింట్స్ ఇంతకుముందు సరిగ్గా చెప్పలేదు, రాము పాయింట్స్ ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయినాయి. పాయింట్స్ బాగానే చెప్పాడు క్లియర్గా, పాయింట్ చెప్పాడు. కానీ మాస్ మ్యాన్ విషయంలో అసలు సరిగ్గా చెప్పలేదు. సంజన గారి విషయంలో సంజన గారు నోరు కొంచెం జారారు. ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చారో తెలియదు, సో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో, నువ్వు ఎక్కడి నుంచో తెలియదు, నువ్వు కొంచెం ఓపిక్గా ఉన్నాయని, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు అని వేరే కంటెస్ట్లో చెప్పారు ఆవిడ. సో కానీ అది జనాలకు ఎలా అర్థమవుతుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది బ్యాడ్ కిందకి వెళ్ళిపోతుంది. కొంచెం మాటలు కొంచెం దొరలే సంజన గారి విషయంలో కొంచెం నెగిటివిటీ పోర్ట్రే అవుతుంది, అందరికీ కూడా నెగిటివిటీ పోర్ట్రే అవుతుంది సంజన గారి విషయంలో. సో అలాగే పోర్ట్రే అవుతుంది. సంజన గారు కూడా నెగిటివిటీ వస్తుంది, ఆవిడ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే అసలు తనుజ గారి దగ్గర గొడవ పెట్టుకోకూడదు సంజన గారు. తనుజ గారితో నేను ఎవరితోనో గొడవ పెట్టను, మీకు ఎవరికి ఇబ్బంది చేయను అని చెప్పిన సంజన గారు మళ్ళీ వెంటనే తనుజ గారితోనే గొడవ పెట్టుకుంటే సో ఆడియన్స్లో అనేది ఒక చిరాకు అనేది వచ్చేస్తుంది. చిరాకు సో స్టాండ్ తీసుకోవట్లేదు, ప్రాపర్గా మాట నిలబడట్లేదు అని చెప్పేసి ఫీల్డ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి సంజన గారు ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోతుంది, నెగిటివిటీ వచ్చేస్తుంది. సో బట్ అంతో కొంత నిలబడుతుంది అంటే ఇమ్మాన్యుల్ దగ్గర కామెడీ చేసిన దానివల్ల కొంచెం ఆవిడ కొంచెం సస్టైన్ అవ్వగలుగుతారు కొద్ది రోజులు. బట్ ఆవిడ ఇలాగే మాటలు మారుస్తూ సో ఇక్కడ ఉంటే
సో ఆవిడకే నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే ఆవిడని సేవ్ చేసింది తనూజ గారు. ఆవిడ కాఫీ సాక్రిఫైస్ చేసింది తనూజ గారికి. ఆవిడ నెగిటివిటీ పోయి ఆవిడ ఫుడ్ మానిటర్ ఆవిడ లాక్కొనేది అదేంది అసలు కొంచెం బ్యాడ్ కిందకి వచ్చేస్తుంది. సంజన గారికి నెగిటివిటీ వచ్చేస్తుంది. ఎంత ఆవిడ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయినా, ఎంత ఇదిగా మాట్లాడినా కానీ ఈ పాయింట్ కూడా చెప్పాడు రాము. ఏంటంటే మీరు ఆంటీలు కాబట్టి మీరు ఇవ్వట్లేదు, అమ్మాయిలు అయితే ఇస్తారు కదా అని చెప్పేసి ఈ పాయింట్ కూడా రాము కరెక్ట్ పాయింట్ పెట్టాడు. సో అందుకని చెప్పేసి సంజన గారికి ఖచ్చితంగా నెగిటివిటీ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకు నెగిటివిటీ వస్తుందంటే సో ఆవిడ ఒక ప్రాపర్గా స్టాండ్ తీసుకోవట్లేదు. ఎవరికైతే ఆవిడకి హెల్ప్ చేశారో వాళ్ళకి స్టాండ్ తీసుకొని వాళ్ళకి మాట్లాడాలి, కానీ వాళ్ళతోనే గొడవ పెట్టుకొని మళ్ళీ మాస్క్ మనకి పాజిటివ్గా మాట్లాడేసేసి సో కంప్లీట్గా డిఫరెంట్గా మాట్లాడుతుంది. సో అందుకని చెప్పేసి ఆవిడని సేవ్ చేసిన వాళ్ళని ఆవిడ సేవ్ చేస్తే డెఫినెట్గా ఆవిడ ఆడియన్స్లో ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది, ఒక పాజిటివ్ స్పిన్ అనేది ఏర్పడుతుంది. సో అలా కాకుండా ఆవిడ ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళనే పోయేసేసి గొడవ పడ్డము, వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మానిటర్ తీసుకొని లాక్కోవడం తనుజ గారి విషయంలో ఖచ్చితంగా జనాలకి ఒక నెగిటివ్ సైన్స్ కానీ నెగిటివ్ వైబ్స్ కానీ వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పి సంజన గారికి నెగిటివిటీ వచ్చేసే అవకాశాలు ఉంది. సో శ్రీజ గారు మాత్రం చాలా డెవలప్ అయిపోయారు, చాలా బాగా ఆడుతున్నారు అనిపించింది. సో పాయింట్స్ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. మధ్యలో వేగ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయట్లేదు ఇంతకు ముందులాగా. సో ఆవిడ పాయింట్ వస్తే ఆవిడ మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడట్లేదు. సో మాస్క్ మ్యాన్ కూడా చాలా పాజిటివ్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పాయింట్స్ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పిన విధంగా ఇంతకుముందు గట్టిగా అరవట్లేదు, అప్పటికీ అరుస్తున్నాడు, ఇప్పుడు అరుస్తున్నాడు కానీ పాయింట్స్ ప్రకారం మాట్లాడుతున్నాడు. ఈరోజు నామినేషన్స్ కూడా గట్టిగా జరిగింది. ఈ నామినేషన్స్ విషయంలో మాస్క్ మ్యాన్ మీద తనూజ గారు అరవడం, గట్టిగా అరుచుకోవడం, దాదాపు ఒక 2-3 నిమిషాలు వాళ్ళ దగ్గర గొడవ జరిగింది. సో దాదాపు 4-5 మినిట్స్ జరిగింది. సో అంత గొడవ జరిగినా కూడాను సో మాస్క్ మ్యాన్ కూడా ప్రాపర్గా క్లియర్గా మాట్లాడు. మాస్క్ మ్యాన్ చాలా క్లారిటీగా మాట్లాడాడు. మాస్క్ మ్యాన్ చాలా బాగా అనిపించింది. సో ఇక ఈ మాస్క్ మ్యాన్ చెప్పిన మాటలకి సో రాము దగ్గర కూడా సరిగా ఆన్సర్స్ చేయలేకపోయాడు మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ నేను పాజిటివ్గా చెప్తాను అనుకోకపోతే మీరు. సో మాస్క్ మ్యాన్ కొద్దిగా చేంజ్ అయ్యాడు, తన బిహేవియర్లో చేంజ్ అయిపోయింది, తన మాటల్లో విధానంలో చేంజ్ అయిపోయింది. సో కొన్ని విషయాల్లో మరీ అంత టు ది ఎక్స్టెంట్ లాగా వెళ్ళకుండా కొంచెం ఆయన ఒక కామెడీగా ట్రై చేస్తున్నాడు ఆయన కొంతగా. సో ఆయనకు పాజిటివిటీ వచ్చే అవకాశాలు ఉంది మాస్క్ మ్యాన్కి. సో ఇక ఈ దివ్య గారు ఉన్నారు కదా, ఆ దివ్య గారు చాలా ప్రాపర్గా మాట్లాడుతున్నారు, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు, క్లియర్గా మాట్లాడుతున్నారు. సో నామినేషన్ పాయింట్స్ చాలా క్లియర్గా మాట్లాడు. గేమ్ పర్వాలేదు, ఒక యావరేజ్గా నడుస్తూనే ఉంది. సో ఏదంటే జరిగింది. మీరు ఎవరు ఓటు వేస్తారనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, ఎవరు పాజిటివ్గా ఉన్నారు తెలుసుకుందాం. సో మ్యాక్సిమం ఈసారి ఎలిమినేట్ అయ్యేదైతే ఫ్లోరా గారే కనిపిస్తుంది. కానీ కాకపోతే ఇమ్యూనిటీ ఉంది, ఆ ఇమ్యూనిటీ యూజ్ చేసుకుంటారని ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి వచ్చిన ఇమ్యూనిటీ ఈవిడికి యూజ్ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆవిడే వాడచ్చు, వేరే వాళ్ళు కూడా వాడచ్చు కదా. సో ఎందుకంటే తనుజ గారు కానీ సుమన్ అన్న కూడా ఇమ్యూనిటీ ఉంది కదా, ఆ ఇమ్యూనిటీని ఆవిడకి వాడితే ఆవిడని సేవ్ చేయొచ్చు. సో ఛాన్సెస్ ఆర్ దేర్. సో అలా అండి. సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకున్నారు ఈసారి ఒకసారి కామెంట్ చేయండి. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు లేడీస్ అందరూ ఉన్నారు, ఒక తనుజ గారు తప్ప అందరూ కూడా లేడీస్ నామినేషన్స్లో ఉన్నారు. ఇక మాస్క్ మ్యాన్ ఒక నామినేషన్స్లో ఉన్నారు. మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో ఇక్కడ ఫ్లోరా గారు, శ్రీజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఈసారి ఈ వీక్లో బాగా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది, ప్రాపర్గా గేమ్ ఆడేది కాబట్టి. సో తర్వాత దివ్య గారు ప్రాపర్గా మాట్లాడారు, ఆవిడ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఈసారి చాలా బాగా స్ట్రాంగ్గా మాట్లాడింది. తర్వాత సంజన గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇమానుయల్ ఓట్స్ పడతాయి, చాలా ఓట్స్ పడతాయి ఆవిడకి, భరణి గారు ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సంజన గారు ఎలిమినేట్ అవ్వరు. సో ఇక లేడీస్లో ఫ్లోరా గారికి చాలా నెగిటివిటీ ఉంది. సో ఇక మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు లేవు అంటే ఆయన ఈసారి ప్రాపర్గా పాయింట్స్ పెడుతుంది, ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కాబట్టి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఫ్లోరా గారికి సో దివ్య గారికి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. కాకపోతే ఎంత ప్రాపర్గా మాట్లాడినప్పుడు కానీ ఆవిడకి అంత ఎక్కువ ఆడియన్స్ అయితే రారేమో అని అనిపిస్తుంది నాకు. సో సంజన గారికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇమానుయల్ ఓట్స్ పడతాయి, ఓకే, రూల్ అవుట్ చేస్తే. సో శ్రీజ గారికి ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఈ మధ్య కొంచెం డేంజర్ జోన్లోనే ఉంది. బట్ కాకపోతే ఆవిడ ఛాన్సెస్ తప్పించుకునే ఛాన్సెసే ఉన్నాయి. ఇకపోతే ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇమ్యూనిటీ యూజ్ చేసుకునే అవకాశం ఉంది.
సో దివ్య గారు, సంజన గారికి వెళ్ళారు. సో మాస్క్ మ్యాన్కి సో నిజం చెప్పాలంటే అందరూ డేంజర్లోనే ఉన్నారు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. ఫ్లోరా గారికి అయితే లీస్ట్ ఓటింగ్ పడే అవకాశం ఉంది. సో ఇది నేను అనుకుంటున్నది. సో మీ అంచనా ఎలాగ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు. చూద్దాం ఎవరికి పాజిటివిటీ ఎక్కువ ఉందో చూద్దాం.